భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు గెలిచింది. గెలిచిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరు కూడా ఇక టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశారు. నిజానికి కోహ్లీ ప్రిపేర్డ్గానే ఉన్నాడు, కానీ రోహిత్ శర్మ మాత్రం అప్పటికప్పుడు చెప్పాను అని చెప్పేసి తన రిటైర్మెంట్ స్పీచ్లో చెప్పడం జరిగింది. దానిపైన గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీని నేను ముందుగానే తను టీ20కి రిటైర్మెంట్ ఇస్తాడని అనుకున్నాను, కానీ రోహిత్ శర్మ ఇంకొన్నాళ్ల పాటు తన సేవలు అందించి ఉండుంటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ వీళ్ళిద్దరూ కూడా టీ20 ఫార్మాట్కి గుడ్ బై చెప్పినప్పటికీ భారత జట్టు ఇంకా పుంజుకోవడానికి చాలా ఆస్కారం ఉంది, కాబట్టి టెస్టులకి వన్డేలకు మాత్రం వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ గంభీర్ చెప్పాడు. ఇక వివిఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, రోహిత్ శర్మ కెప్టెన్గా ఇంత గొప్ప ఘనత సాధించిన వెంటనే ఇటువంటి సడన్ షాకింగ్ డెసిషన్ తీసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ రాబోయే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని నేను అనుకుంటున్నాను. తనైతే సమర్థవంతంగా భారత జట్టుని ఇంకా ముందుకు నడిపించవచ్చు అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ప్రతి ఆటగాడికి ఒక ఎమోషన్ అనేది ఈ టీ20 వరల్డ్ కప్ అంటే వరల్డ్ కప్ ఏదైనా సరే సాధిస్తే ఆ ఆటగాడి ఆనందం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంత భావోద్వేగానికి లోనయ్యాడో నేను అర్థం చేసుకోగలను. టీవీల ముందు కూర్చున్న మనందరికీ ఇంత నరాలు తెగిపోయే టెన్షన్ ఉందంటే రోహిత్ శర్మ ఎంత ఆవేదన పడ్డాడో నాకు బాగా తెలుసు. బహుశా ఆ విషయంలో తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ అంటూ పేర్కొన్నాడు. ఇక ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను 2011 వరల్డ్ కప్ కొట్టినప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరు కూడా అప్పుడే యువ ఆటగాళ్ళు. వాళ్ళు ఆ ఆటను అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్నారు. భయం, బెరుకు ఏమీ లేకుండా, జట్టుతో వాళ్ళకి సంబంధం లేకుండా కేవలం స్కోర్ బోర్డు మీదే వాళ్ళ మనసు లగ్నం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి స్థాయి నుంచి ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్కి వచ్చారు అంటే నాకు ఎంతో గొప్పగా గర్వంగా ఉంది. నిజానికి ఇంత గొప్ప ఆటగాళ్లను భారత జట్టు ఎంతో గొప్పగా తనలో చేర్చుకుంది అన్నందుకు నాకు ఇంకా ఆనందంగా ఉంది అంటూ ధోని తన జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఇద్దరు టీ20 నుంచి రిటైర్ అయినప్పటికీ కూడా వన్డే టెస్ట్ క్రికెట్లో ఖచ్చితంగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నాడు.